బయలు మిషను 11వ ఏట గుంటూరుకు వచ్చింది. 1938వ సంవత్సరంలో బయలు మిషన్ జనవరి 31వ తారీఖున దేవుని స్వహస్త సువర్ణాక్షర రాతగా దైవజనుడు దేవదాసయ్య గారికి బయలుపరచబడగా దైవజనుడు అందుకున్న దైవజనుడే బయలు మిషన్తో పాటు ఎక్కడికి వచ్చారు? గుంటూరు వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, అందుకున్న వారు గుంటూరు వచ్చేస్తే అందుకున్న వారితో పాటు అందుకున్న ఆస్తి వచ్చేస్తుందా? అందుకున్న చోట ఉండిపోద్దా? వచ్చేస్తుంది. దైవజనుడు వచ్చాడు. దైవజనుడి స్వాస్థ్యం దేవుని ప్రత్యక్షత అయ్యున్న బయలు మిషన్ కూడా ఏం చేసింది? 11వ ఏట గుంటూరు వచ్చింది.